100 రోజుల్లో 100 సినిమాలు చూస్తా. ఇదే నా ఛాలెంజ్. ఈరోజు డే 13. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా అడ్డంకులు వస్తాయని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేశా. కానీ ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. ఈరోజు జరిగింది మీకు చెప్పాలి. బుక్ మై షోలో ఉండి థియేటర్లో ప్లే అవుతున్న ప్రతి సినిమా చూసేసా. 2 సినిమాలు ఉన్నాయంటే అవి మినిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ కూడా రావట్లేదని షో ప్లే చేయట్లే. ఈ రోజు సినిమా చూడకపోతే ఛాలెంజ్ ఆగిపోద్ది. అలా అవ్వకూడదు అనేసి మిరాజ్ థియేటర్కి వెళ్ళా. అక్కడ ఏం జరిగిందో మీరే చూడండి. ఖాళీ సార్, అవి క్యాన్సిల్ అవుతాయి. అయిపోద్దా క్యాన్సిల్? అంటే ఇది ఒక 10 minutes తెలుస్తుందా? అది మినిమం ఎంతమంది కావాలి? మినిమం ఒక 5 అయినా ఉండాలి. 5 ఇన్ కేసు 5 టికెట్లు నేనే తీసుకుంటే షో ప్లే చేస్తారా? అవుతుంది సార్. తీసుకుంటారా, చేస్తారా? కావాలి అర్థం కాలే. ఇస్తారు సార్, ఇస్తారు. ఒక 10 minutes నేను కాల్ చేస్తాను. అవునా, సరే. అంటే ఏం లేదు, నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట. 100 days 100 movies చూడాలి ఖచ్చితంగా. రోజుకో మూవీ చూడాలి. నిన్న వచ్చాను దీనికి. అవును, చూసాను. చూసారు నన్ను. సో ఎలా అయినా అవ్వాలి అని చెప్పేసి ఈరోజు క్యాన్సిల్ అయితే మళ్ళీ ఈరోజు చూడలేదు. రేపు వీడియో అప్లోడ్ చేయాలి. అంటే వాళ్ళు అమౌంట్ పే చేశారు. సరే కనుక్కోండి. లేదు, నేను 10:30 వరకు ఉండమంటే ఉంటాను. చేయలేదా? చేయరేమో. ఇంకా హమ్తుమ్ అనేది రీ రిలీజ్ కదా, అది పాత సినిమా, హిందీ సినిమా. మన వైజాగ్లో ఆడొస్తాడు. ఏంటండి అర్థం కలగండి. మూవీ గురించి సార్ అడుగుతాను. అడగండి. తర్వాత నేను మేనేజర్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. ఎలా అయినా ఇప్పుడు నేను సినిమా చూడాలని చెప్తే ఆయన మరి ఏం ఆలోచించారో తెలీదు. ఎక్స్ట్రా 5 tickets కొంటానన్నా సరే పర్లేదు, వద్దు, ఒక టికెట్ తీసుకొని వెళ్ళి చూడు అన్నారు. థియేటర్ మొత్తం నేను ఒక్కడే ఉన్నాను. సినిమా చూసాను లాస్ట్ కి. ఈరోజు నేను చూసిన సినిమా డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్. ఇక్కడే ఇంకోటి జరిగింది. ఆ సినిమాలో కూడా హీరో ఒక్కడికే స్పెషల్ షో వేస్తారు. హర్రర్ జోనర్ లో వెళ్తుంటది. నేను కూడా థియేటర్లో ఒక్కడనే ఉన్నాను. చాలా బాగా అనిపించింది. స్టాఫ్ మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తున్నారు సినిమా చూస్తున్నానా పడుకున్నానా అని. ఇంక సినిమా గురించి చెప్పాలంటే ఒక ఫ్యాంటసీ హారర్ ఫిలిం. బాగుంది. ఈ విధంగా డే 13 కంప్లీట్ అయింది. 13 అని నెంబరే హర్రర్ ఏమో. డే 14తో రేపు కలుద్దాం. June 1 నుంచి థియేటర్ బంద్ అంట. అయ్యి బాబోయ్, నాకు మెంటల్ వచ్చేటట్టుంది.